నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని కల్వకుంట్ల చేల్మేడ పలిమేర మరియు కల్వలపల్లి గ్రామాలలో ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించి అభయహస్తం సంబంధించిన దరఖాస్తులను ప్రజల నుండి అధికారులు స్వీకరించారు. ముఖ్య అతిథిగా చెండూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కె దామోదర్రావు పాల్గొని మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న 6 గ్యారంటీల పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నారబోయిన స్వరూపరాణి, రవి ముద్రాజ్, ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్, ఎంపీడీఓ భాస్కర్, తహసీల్దార్ నరేందర్, డిప్యూటీ తహసీల్దార్ నరేష్, సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్, ఎంపీఓ సుమలత, వివిధ గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ గ్యాస్ సిలిండర్ ఒకటి తీసుకొచ్చి వాళ్ళకి చూపించామా నాకు నేను ఏది ఫిల్అప్ చేయాలి, నాకు తెలుస్తుంది కొంచెం మీకు చేయండి అంటే కూడా చేస్తారు. అర్థమైందా? నా 6వ తారీఖు దాకా టైం ఉంది. కన్ఫ్యూజ్ అయ్యి మేము ముందు ఇచ్చేయాలని తొందరపడదు. బస్సు ఉచిత ప్రయాణం అయితేనేమో అది ప్రవేశపెట్టలేదు. ఇక మిగతా గ్యారెంటీలను ఒక 100 రోజుల్లో కంప్లీట్ చేసేసుకోవాలి. దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో ఈ యొక్క పథకాలను కూడా ప్రవేశపెట్టారు. మరి మనకి ఒక 10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డు లేవు, అవును కదా? కొత్త రేషన్ కార్డు లేవు, కొత్త పెన్షన్లు లేవు.